హాయ్ గైస్, నా పేరు సంతోష్ కుమార్ నీలా. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోయేది ది మోస్ట్ అండర్ రేటెడ్ పర్సన్ ఆఫ్ ది హౌస్, డిమాన్ పవన్. ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ ద కరేజ్. అసలు ఎందుకు అండర్ రేటెడ్ అంటున్నానంటే, అతనికి ఉన్న స్ట్రెంగ్స్ కి, అతను పెట్టే ఎఫర్ట్స్ కి, అతను ఆడే గేమ్స్ కి, అతని బిహేవియర్ కి, తన గేమ్ ప్లేకి అసలు అప్రిసియేషన్ అనేదే లేదు. బిగ్ బాస్ నుంచి అయినా, హోస్ట్ నాగార్జున గారి నుంచి అయినా సరే ఎటువంటి హెల్ప్ అనేది అతనికి జరగడం లేదు, ఎటువంటి గుర్తింపు అనేది అతనికి జరగడం లేదు. తను ఆడే గేమ్స్ కి ఇంతవరకు ఎప్పుడు అప్రిసియేషన్ అనేది రాలేదు. ఎప్పుడో ఒకసారి 2 సార్లు చిన్నగా. తను హౌస్ మొత్తంలో తన ఫుటేజ్ ఇంతే చూపిస్తారు. తను ఆడే గేమ్ ఇంత, పెట్టే ఎఫర్ట్స్ ఇంత, తన తెలివి, తన నాలెడ్జ్, అసలు ఎంత క్రియేటివ్ పర్సన్, ఎంత నాలెడ్జబుల్ పర్సన్, తన థింకింగ్ పవర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది. కానీ హౌస్ లో మనకి ఇంతవరకు టీవీలో టెలికాస్ట్ చేసిన దాంట్లో అసలు ఏమీ లేదు. తన షార్ట్స్ ని కట్ చేసి చూపిస్తూ ఉంటారు, ఎందుకు అనేది అర్థం కాదు. తన గేమ్ ఆడితే ఒక బీస్ట్ మోడ్ లోకి వెళ్ళిపోతారు. డిమాన్ పవన్ గేమ్ లో ఉన్నాడంటే కంటెస్టెంట్స్ అందరూ భయపడతారు, డిమాన్ పవన్ గెలుస్తాడని చెప్పి. అట్లాంటి క్రేజ్ ఉంది తనకి. బట్ ఇంతవరకు టీవీలో మనకైతే ఎప్పుడు అది టెలికాస్ట్ చేయలేదు. నాగార్జున గారు కూడా ఎప్పుడు దాని గురించి అప్రిషియేట్ చేయలేదు. తను ఎప్పుడు తప్పు చేస్తాడా, ఎక్కడ లాగుదామా అని చెప్పేసి ఇంత చిన్న తప్పుని ఇంత పెద్ద భూతద్దంలో చూపిస్తారు. తను తన గేమ్స్ ని ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఆడతాడో అంతే కూల్ గా ఇంట్లో వర్క్స్ అన్ని కూడా చేస్తాడు. అందరికంటే ఎక్కువ వర్క్స్ తనే చేస్తాడు. బట్ ఎటువంటి కంప్లైంట్స్ కూడా ఉండవు తన నుంచి. అయినా కానీ తనని టార్గెట్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. అండ్ తను చాలా స్పోర్టివ్ స్పిరిట్ తో ఉంటాడు. గేమ్ లో ఓడిపోయినా అంత ఎవరి మీద ఎఫెక్ట్ చూపించాడు. వారి వల్ల ఓడిపోయాను, వీరి వల్ల ఓడిపోయాను అని చెప్పేసి ఎప్పుడు కుంగిపోడు, వాళ్ళని ఒక మాట అనడు, తెప్పి పొడవడం అలాంటివి ఏమీ ఉండవు. నామినేషన్స్ లో కూడా కరెక్ట్ పాయింట్స్ ఉంటేనే నామినేట్ చేస్తాడు. గేమ్ లో ఓడిపోయినా బాధ తనలో తను భయపడతాడు కాబట్టి స్పోర్టివ్ గా తీసుకుంటాడు. వాళ్ళ వల్ల ఓడిపోయాను, వీళ్ళ వల్ల ఓడిపోయాను అని చెప్పేసి ఎప్పుడు కంప్లైంట్స్ లేవు. తన పర్సనల్ లైఫ్ లో కూడా లోపల ఉన్న కంటెస్టెంట్స్ అందరిలాగా రిచ్ కిడ్ ఏమీ కాదు. అందరు రిచ్ కిడ్ ఏమి కాదు, కాకపోతే అందరికంటే కూడా ఇతను కొంచెం తక్కువ మిడిల్ క్లాస్ నుంచి వచ్చాడు. అసలు బాధ లేనిటివి, అసలు రెస్పాన్సిబిలిటీస్ ఏంటివి అనేవి చూసి వచ్చాడు. తన ఫ్యామిలీలో అందరూ చాలా పూర్, తను పూర్. ఇంతవరకు చాలా తను చూసారుగా ఆల్రెడీ 5th క్లాస్ లోనే చెస్ ఛాంపియన్, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడాడంటే అతని మైండ్ ఎంత షార్ప్ ఉంటుందో అర్థం చేసుకోండి. తనకి బుద్ధి బలం ఉంది, కండబలం ఉంది. అయినా తనని బిగ్ బాస్ హౌస్ లో తనకి కావాల్సిన గుర్తింపు ఇవ్వడం లేదు. ఎందుకని అర్థం కావట్లేదు. తనుజ పవన్ కళ్యాణ్ కంటే డిమాన్ పవన్ చాలా బెటర్. బట్ వాళ్ళిద్దరి లవ్ ట్రాక్ వల్లనో, మరి తనుజకున్న సీరియల్ సపోర్ట్ వల్లనో తనని హైలైట్ చేసి చూపిస్తున్నారు. టీఆర్పీ వస్తుందని చెప్పేసి తన ఫుటేజ్ ఎక్కువ ఇస్తున్నారు. కానీ డిమాన్ పవన్ ఈస్ ద రియల్ విన్నర్ నా దృష్టిలో. బట్ బిగ్ బాస్ టీం తనకు అన్యాయం చేస్తుంది, తొక్కుతుంది అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? నాగార్జున గారు కూడా డిమాన్ పవన్ కి ఎటువంటి సపోర్ట్ చేయరు. ఎందుకంటే డిమాన్ పవన్ ఒక చిన్న తప్పు చేశాడు. అది యాక్చువల్ గా పెద్దదని అంటున్నారు, కానీ అంత పెద్దదేమీ కాదు. రీతుని తోయడంలో, అది కూడా కోపంలో జనరల్ గా అందరు చేసేదే. బట్ అది వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. రీతు అండ్ డిమాన్ పవన్ దానికే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి పంపిస్తాం, నువ్వు అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని చెప్పి ఒక పోర్ట్రే చేసి చాలా బ్యాడ్ మ్యాన్ గా చూపించారు. బట్ అదే తనుజ చేస్తే తనుజాని చిన్నగా మందరేసి వదిలేశారు. అది కూడా తనుజాని ఎందుకన్నారంటే బయట నుంచి బాగా నెగిటివిటీ వస్తుంది కాబట్టి తనుజాని ఆ మాత్రం అన్నారు, లేకపోతే తనుజాని కూడా అనేవారు కాదు. అది డిమాన్ పవన్ విషయంలోనే జరిగింది. డిమాన్ పవన్ దాన్ని ఏమి పెద్దగా చేయలేదు, పెద్దగా తీసుకోలేదు. డిమాన్ పవన్ ఫుటేజ్ టీవీలో వేయకపోతే బయట ఉన్న ఆడియన్స్ కి డిమాన్ పవన్ గురించి ఎలా తెలుస్తుంది? తను ఆడే విధానం ఎలా తెలుస్తుంది? అందరూ లైవ్ చూడలేరు కానీ అలాగా లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది డిమాన్ ఎంత ఆడుతున్నాడని. లైవ్ లో కూడా మాక్సిమం ఆఫ్ ద ఫోకస్ తనుజా మీదకి, కళ్యాణ్ మీదకి వెళ్తుంది, కానీ డిమాన్ పవన్ మీదకి రావట్లేదు. అందరూ అంటారు రీతుతో ఫేక్ లవ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నారు, దానివల్లే వీళ్ళు బ్యాడ్ అవుతున్నారు. కానీ యాక్చువల్ గా రీతువే పవన్ ని అప్రోచ్ అయింది, డిమాన్ పవన్ ని అప్రోచ్ అయ్యి వాళ్ళ కెమిస్ట్రీ అలా వర్కౌట్ అయింది. తను యాక్చువల్ గా డిమాన్ పవన్ ఎప్పుడు తన దగ్గరికి వెళ్ళలేదు. రీతు వచ్చింది. రీతు లవ్ ట్రాక్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుని ఉండొచ్చు. బట్ ఆ ప్రాసెస్ లో ఇద్దరి మీద ఒకరికొకరి ఫీలింగ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది వాళ్ళ పర్సనల్. బట్ ఎప్పుడైతే డిమాన్ పవన్ ఫేక్ గా లేడు, తను ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు రీతుకి. కానీ రీతు తనని అంటే అనుకోకుండా అన్ఇంటెన్షనల్ గా పవన్ బ్యాండ్ అవుతున్నాడు రీతు విషయంలో. రీతు దూరంగా ఉండు అని ఎంతమంది వచ్చి చెప్పినా తన ఆలోచన, తన స్టాండ్ మీద తను ఉన్నాడు. ఎందుకంటే తను జెన్యున్ గా ఉన్నాడు, ఆ అమ్మాయిని కేర్ చేస్తున్నాడు కాబట్టి అలాగే ఉన్నాడు, దూరం పెట్టలేదు. ఇప్పుడు ఫేక్ గా ఏమైనా ఉంటే అప్పుడే దూరం పెట్టేవాళ్ళు. తనది ఫోకస్ ఒకటే,
బిగ్ బాస్ టైటిల్ కొట్టాలి. బట్ బిగ్ బాస్ టీమ్ అది అవనివ్వడం లేదు, కావాలని తనని తక్కువగా చూపిస్తున్నారు, అందుకే అండర్ రేటెడ్ అంటున్నారు. ఈ విషయం మీలో ఎంతమందికి నచ్చింది? ఎంతమంది డిమాన్ పవన్ ని అండర్ రేటెడ్ కంటెస్టెంట్ అనుకుంటున్నారు? డిమాన్ పవన్ విన్నర్ మెటీరియల్ అని ఎంతమంది అనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి. నా దృష్టిలో అయితే డిమాన్ పవన్ విన్నర్ మెటీరియల్ టాప్ 5 లో మాత్రం ఖచ్చితంగా ఉంటాడని నేను చెప్తున్నాను, ఉండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సంతోష్ కుమార్ నిల్లా. లైక్ చేయండి.